ఇండియాలో చాలా సంవత్సరాల క్రితం జాన్ హైడ్ అనేటువంటి భక్తుడు మిషనరీ సేవ కోసం వచ్చాడు. ఆయన భారతదేశంలో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల విపరీతమైనటువంటి కాంక్షను, భారమును, దర్శనమును కలిగి ఆయన సువార్త పరిచర్య చేసేవాడు. అయితే ఆయనకున్నటువంటి విశిష్టత ఏంటంటే, ఆయన అందరి ఎదుట బహిరంగముగా సువార్త పరిచర్య చేయుటనప్పుడు కనబడుట కంటే ఆయన రహస్యముగా తన గదిలో దేవుడి ఎదుట విజ్ఞాపన ప్రార్థనలో ఎక్కువగా కనబడేవాడు. అంటే భారముతో, వేదనతో ఆయన దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేసేవాడు. అట్లా ప్రార్థనలు చేసేటప్పుడు దినాలు, మరి రాత్రులు అనేటువంటి తేడా లేకుండా గంటల తరబడి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా మర్చిపోయి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడు కూడా తన స్వంత ప్రసిద్ధి కొరకు, తన కీర్తి కొరకు కాంక్షించలేదు. ఆయనకున్నటువంటి ఆధిక్యతలు, విశిష్టతలను వాడి మనుషుల దృష్టిలో పడ్డానికి ప్రయత్నం చేయలేదు. అట్లాంటి కోరిక ఆయనకు బొత్తిగా లేదు. యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి గొప్ప విమోచన కార్యానికి తగిన ప్రతిఫలముగా నశించే ఆత్మ ఆయనదిగా అవ్వాలి, వారు ఆయన వారిగా మారి నిత్యజీవం పొందాలి అనేటువంటి ఏకైక దృష్టితో ఆయన ఈ రకంగా భారంతో ప్రార్థన చేసేవాడు. ఎంత వేదంతో, భారంతో ప్రార్థన చేశాడంటే, డాక్టర్లు ఆయన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన యొక్క గుండె ఛాతీలో ఉండాల్సినటువంటి స్థలం నుండి పక్కకి జరిగిపోయింది అనేంతగా ఆయన గురించి వారు చెప్పారు. బ్రతికున్నప్పుడు ఆయన వేదికలను కోరలేదు, బ్రతికున్నప్పుడు ఆయన గురించి ఇతరులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క రహస్య ప్రార్థనా జీవితాన్ని ప్రపంచం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆయనకి గౌరవప్రదంగా ప్రేయింగ్ హైడ్, ప్రార్థించే హైడ్ అనేటువంటి ఆ పేరును వారు పెట్టారు. సో ఆయన ఈ లోకంలో మనుషులకి తెలియకపోయినా ప్రతినిత్యము దేవుడి సన్నిధిలో బ్రతికాడు, మోకరిల్లి ప్రార్థించాడు కనుక పరలోకమంతటికి ఆయన బాగా తెలుసు. ఆయన ప్రార్థనలకు ప్రతిఫలముగా దేవుడు అనేకులను భారతదేశంలో రక్షించి నిత్య జీవానికి వారిని నడిపించాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమగల నామమున శుభాలు అండ్ స్వాగతం. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తిగత కారణము చేత ఈ రోజున నేను బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్ని చేయలేని పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ చివరి నిమిషంలో దేవుడి యొక్క అనుగ్రహాన్ని బట్టి, ఆయన కృపను బట్టి క్లుప్తంగా నా హృదయంలో ఆయన పెట్టినటువంటి కొన్ని వాక్యపరమైనటువంటి సత్యాలను ఈ యొక్క బ్రీఫ్ పాడ్కాస్ట్లో మీతో పంచుకోవడానికి ఈ మధ్యాహ్నము ఇది నేను చేస్తున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో మన ఎపిసోడ్ టైటిల్ టు ద సర్వెంట్స్ అండ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్, టు ద సర్వెంట్స్ అండ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకులకు మరియు పరిశుద్ధులకు, దేవుని పరిచారకులకు అండ్ పరిశుద్ధులకు 5 ఆత్మీయ సత్యాలు, లేఖనాల్లో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సత్యాలు. ఇవి మనలో అటు పరిచారకులుగా ఉన్నటువంటి వారు అండ్ ఇటు దేవుని పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు, అంటే క్రీస్తు కృపచేత రక్షించబడి క్రీస్తునందు ఆత్మ చేత ముద్రింపబడినటువంటి వారు, దేవుని వారిగా ఉన్నటువంటి వారి ఆత్మీయ క్షేమం కొరకు అండ్ వారు ఫలభరితులుగా మారడం కొరకు ఈ 5 విషయాలు ప్రభు నా హృదయంలో పెట్టారు. వాటిని పంచుకుంటున్నాను. మొదటిది, సీక్ హోలీనెస్ నాట్ ఫేమ్. పరిశుద్ధతను కోరుకోండి, ప్రసిద్ధిని కాదు. పరిశుద్ధతను కోరుకోండి, ప్రసిద్ధిని లేక కీర్తిని కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని రాయబడింది. సో పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ప్రభువును చూడరు. ప్రపంచంలో పరిచారకులైనా లేక పరిశుద్ధులైన వారికి 10 మందిలో గుర్తింపు లేకపోయినా, 10 మందిలో గౌరవం లేకపోయినా, వారు ప్రసిద్ధికెక్కకపోయినా, ప్రఖ్యాతి గాంచకపోయినా, వారు కీర్తిని గడించకపోయినా, ప్రభు దృష్టిలో వారు నమ్మకంగా, నిష్ఠతో, నీతితో బ్రతికితే ఎల్లప్పుడూ ఉంటారు. అండ్ ఆయన కునుకక, నిద్రపోక, కన్నార్పక తన ప్రజల వైపు చూస్తున్నప్పుడు ఇట్లా పరిశుద్ధంగా బ్రతికేటువంటి ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రభువారిగా ఉన్నటువంటి వీరిని ఆయన ఎప్పుడు కూడా విస్మరించడు, దృష్టింపక మానడు.
ఆయనకు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే లోకానికి పరిశుద్ధత లేదు, అది పాపములో ఉంది, అది పాపములో ఇంకా ఇంకా అపవిత్రపరచబడుతూ దిగజారిపోతోంది. కనుక లోకానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్, లోకానికి ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే ప్రసిద్ధికి ఎక్కడం. ఎట్లాగూ పేరు మాసిపోయింది, ఇక ఆ మాసిపోయినటువంటి సమాజంలోనే, అంటే అందరి పేరు మాసిపోయినటువంటి సమాజంలో పేరు మోద్దాం అనేటువంటి ఆలోచన ప్రపంచానికి ఉంటుంది. అది పరిచారకులకు, పరిశుద్ధులకు ఉండకూడనటువంటి ఒక లక్షణం. ఆత్మీయులైన వారు, ఆత్మతో నింపబడి, నిగ్రహించబడి, నడిపించబడుతున్నటువంటి వారు అట్లా ఉండకూడదు. ఈ రోజున మనము చూస్తే మన సొసైటీ అంతా కూడా విజిబిలిటీకి ఇంపార్టెన్స్ని ఇస్తుంది. అంటే కనబడేదానికి, మరి దృష్టిలో పడేదానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. దాంట్లో ఒకరు, వీరు లేక వారు అని కాకుండా ప్రతి ఒక్కరు అనేటువంటి స్థితి వచ్చేసింది. వయసుతో కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో కానీ పని లేకుండా ప్రతి ఒక్కరూ ఇతరులకు అంటబడాలి, ఇతరులకు గొప్పగా కనబడాలి, కీర్తిని గడించాలి. అందుకనే మనకి విజిబిలిటీ ముందు వర్చ్యూ అనే దానికి విలువ లేకుండా పోయింది. అంటే కనబడాలి అనేటువంటి కాంక్ష ఎంత అయిపోయిందంటే నాకు ఉండాల్సినటువంటి గుణము నాకు బొత్తిగా ముఖ్యమైనదిగా లేదు, విలువైనదిగా లేదు. అండ్ నిజానికి నీతిని లేకపోతే నైతికతను లేకపోతే విలువలను పనంగా పెట్టి కొదవబెట్టేసి ఏదో రకంగా పేరు గడించాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది నానా మోసాలు, నానా రకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తారు. సో మీరు సోషల్ మీడియాని తీసుకోండి, లేకపోతే ప్రింట్, ఎలక్ట్రానిక్, సెన్సేషనల్ మీడియాని తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్లు, ప్రతి ఒక్కరికి వ్యూస్, లైక్స్, షేర్స్ అండ్ వైరల్ అయిపోవడం అనేది, వారొక ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలి, అందరూ వారి ఫాలోవర్స్ అయిపోవాలి అనేటువంటి కాంక్ష. ఇది లోక వ్యక్తిత్వ స్థితి, ఇది లోకస్తుల స్థితి. కానీ ఈ రోజున లోకస్తుల్లాగానే పరలోకస్తులుగా ఉండాల్సినటువంటి మనము, దేవునికి సంబంధించినటువంటి పరిచారకులు అండ్ పరిశుద్ధులు కూడా అయిపోయారు. కనుకనే మరొకసారి దేవుడు మనకిది జ్ఞాపకము చేస్తున్నాడు. అండ్ మనము యేసుక్రీస్తు యొక్క చిత్తమును చేయుటకు ఈ లోకంలో నియమించబడ్డాం, అపాయింటెడ్ టు డూ గాడ్స్ విల్. అంతేగాని మన ఇమేజ్ని డెవలప్ చేయడానికి, మన ఇమేజ్ని చాకచక్యంగా మేనేజ్ చేయడానికి అండ్ మన ఇమేజ్ ఎంతగా పెంచుకుంటామంటే అక్కడ మనలో దేవుడి ఇమేజ్ బొత్తిగా కనబడకుండా లోకస్తుల్లాగా కనబడేటువంటి ప్రమాదంలో పడిపోతున్నాం. మన ప్రతిష్ట మనకెంత ఎక్కువైపోయిందంటే పరిశుద్ధతను మనం మంటగలిపి చివరికి అప్రతిష్టల పాలైపోయే స్థితికి వచ్చేసాం. అది చెయ్యకూడని పని. A.W. టోజర్ ఆయన ఇట్లా హెచ్చరించేవాడు, దేవుడు తన ద్వారా అసాధ్యమైన వాటిని జరిగించగల ప్రజల కోసం వెతుకుతున్నాడు. ఎంతో విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే మనము కేవలము మన స్వశక్తితో చేయగలిగే వాటిని మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రసిద్ధి లేక కీర్తి తన స్వంత ఎదుగుదల కోసం ప్లాన్ చేసుకుంటుంది. పరిశుద్ధత దేవుని మహిమ కోసం ప్లాన్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ కోట్. ఆలోచించండి దాన్ని. ఒక పుష్పం ఉంది, లేకపోతే ఒక పువ్వు ఉంది, దానికి చక్కని అత్యంత ప్రియమైనటువంటి సువాసన ఉంటుంది. ఎప్పుడు కూడా తన సువాసన గురించి ఆ పువ్వు చాటుకోదు. అది కేవలము నిశ్శబ్దంగా నలువైపుల తన సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దాని సువాసనను బట్టి దాని వైపుకు నడిచి వస్తారు, దాని సువాసనను బట్టి ఆకర్షితులవుతారు అండ్ తర్వాత దాని యొక్క రూపురేఖల్ని వారు చూస్తారు. పరిశుద్ధత కూడా ఒక ప్రదర్శన కాదు, పరిశుద్ధత కూడా ఆంతరంగికంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి నిష్ఠ, నీతికి ప్రతీకగా తన చుట్టూ ఉన్నటువంటి వారిని నిశ్శబ్దంగా అది తన వైపు ఆకట్టుకుంటుంది. దానికోసం అది పొగడ్తల కోసం కానీ లేకపోతే ప్రకటనల మీద కానీ ఆధారపడదు, దానికోసం ప్రాకులడదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక మనిషి చనిపోయినప్పుడు అతనికి ఉన్నటువంటి కీర్తి, ప్రసిద్ధి, ఖ్యాతి అన్నీ అక్కడితో అంతమైపోతాయి. కానీ పరిశుద్ధత అనేది నిత్యత్వంలో కూడా నిత్యము
ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకని పరిశుద్ధత కొరకు ప్రాకులాడాలి, ప్రసిద్ధి కొరకు కాదు. రెండవది, గ్రో ఇన్ లవ్ నాట్ ఇన్ పవర్. అంటే ప్రేమలో ఎదగండి, శక్తిలో కాదు. ప్రేమలో ఎదగండి, శక్తిలో కాదు. 1 కొరింథీ 13:2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. నిజానికి ఆ 1 కొరింథీ 13 మొదటి 3 వచనాలు మనం చదివితే ఎన్నో శక్తివంతమైనటువంటి విషయాల గురించి ఒకవైపున అపోస్తలుడు రాశాడు. కానీ మరొక వైపున వీటన్నిటికన్నా శాశ్వతమైన శక్తి అండ్ శాశ్వతమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి అంశమును గురించి ఆయన రాస్తున్నాడు. అదేంటంటే ప్రేమ, అగపే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. సో ఈ ప్రేమ అనేది శక్తి కన్నా, అధికారము కన్నా, ప్రభావము కన్నా మరి ఎవరు కూడా అంచనా వేయలేనంత గొప్పది, అంత శ్రేష్టమైనటువంటిది. ఈ రోజున చాలామందికి ఉన్నటువంటి ఒక బలహీనత లేక భక్తిహీనత ఆర్ బుద్ధిహీనత ఏదైనా అనుకోవచ్చు మనం. అదేంటంటే అందరికీ కూడా శక్తి కావాలి, కానీ శీలం అక్కర్లేదు. శక్తి అనేది ఆత్మ సంబంధమైనటువంటి వరాల ఆధారంగా మనకి లభిస్తోంది. శీలము ఆత్మ ఫలము మూలంగా మనకి లభిస్తోంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. సో మనకి శక్తి ఉండి ప్రేమ లేకపోతే, అధికారం ఉండి ప్రేమ లేకపోతే మనము అధికారాన్ని, శక్తిని దుర్వినియోగము చేస్తాం. అదే ఒకవేళ ప్రేమతో అధికారము, శక్తి మనకుంటే దాన్ని సద్వినియోగము చేస్తాం. ఎందుకంటే శక్తి ఎప్పుడు స్వప్రయోజనం కొరకు, అధికారం ఎప్పుడు స్వప్రయోజనం కొరకు వాడుకోవడానికే మనల్ని శోధిస్తుంది, పడగొడుతుంది. ప్రేమ మన గురించి ఆలోచింపనివ్వకుండా నిస్వార్థంగా ఎదుటి వ్యక్తికి క్షేమాన్ని, ఎదుటి వ్యక్తికి ప్రయోజనాన్ని కల్పించేలాగా మనల్ని నడిపిస్తుంది. కనుక మనము ప్రేమలో ఎదిగేటువంటి వారముగా, నిత్యముండేటువంటి అంశంలో ఎదిగేటువంటి వారముగా ఉండాలి తప్ప ఎంతసేపు శక్తితో మనుషులకు గొప్పగా కనిపించేటువంటి వారిగా, అందరినీ మన వైపు ఆకట్టుకుని లాగేసుకునేటువంటి వారిలాగా ఉండకూడదు. అధికారం అనేది మనుషులను కొంత సమయము, అధికారం మనకున్నంత వరకు, శక్తి మనకున్నంత వరకు మన చుట్టూ ఆకట్టుకొని తిప్పొచ్చు. కానీ ప్రేమ ఒక్కటే వారిని మనతో శాశ్వతం ఉంచుతుంది, వారిని మన ద్వారా దేవుడి చిత్త ప్రకారం రూపాంతరపరుస్తుంది. ఫ్యోడర్ డాస్టోవెస్కీ అనేటువంటి ఒక రష్యన్ ఒక పుస్తకం రాశాడు, ది బ్రదర్స్ కారమజోవ్ అనేటువంటి పుస్తకం. దాంట్లో ఆయన ఒక మాట రాశాడు, దాన్ని తెలుగులో నేను అనువదించి మీకు కోట్ చేస్తున్నాను. కలలలో ఉండే ప్రేమతో పోలిస్తే ఆచరణలో చూపించే ప్రేమ కఠినమైనది మరియు భయంకరమైనది. నిజమైన ప్రేమ ఇబ్బందులతో కూడినది, క్రయధనముతో కూడినది మరియు ఎటువంటి ఆడంబరము లేనిది. అది కేవలం ప్రసంగాలలో చెప్పే ప్రేమ కాదు, అది పాత్ర అంటే బేసిన్ మరియు తువ్వాలు పట్టుకొని పాదాలు కడిగే పరిచర్య చేసే ప్రేమ. ఎండ్ ఆఫ్ కోట్. ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో వేల లక్షల వృక్షాలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఒక పెద్ద వృక్షం ఉంది, ఎంతో కాలంగా అక్కడ ఉంది, నిటారుగా, ఎత్తుగా, లావుగా, దృఢంగా మరి ఆ వృక్షం ఉంది. అది ఏమాత్రం అక్కడ గట్టి శబ్దము చెయ్యదు. ఆ వృక్షాన్ని మరి దాని యొక్క పై సైజుతో కన్నా ఆ వృక్షం యొక్క స్థిరత్వము, లేకపోతే ఆ వృక్షానికి ఉన్నటువంటి బలము, ఆ వృక్షానికి ఉన్నటువంటి ఫలదాయకమైనటువంటి స్థితి ఎక్కడుంది అంటే కనబడనటువంటి కింద ఉన్నటువంటి ఆ వేళ్ళు ఏవైతే లోతుగా తన్నుకొని ఉన్నాయో వాటిల్లో ఉంది. సో అదే ఆ వేళ్ళే ఆ వృక్షానికి సహనాన్ని, ఆ వృక్షానికి నిరంతర ఫలమును ఇస్తూ త్యాగము చేసేటువంటి గుణాన్ని అండ్ తన్ను తాను నిరంతరము నిలబెట్టుకోవడానికి, కొనసాగించుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని, సంరక్షణను ఆ వేళ్ళు ఇస్తున్నాయి. సో ప్రేమ అనేది అటువంటిది, శక్తి అనేది అట్లాంటిది కాదు. కనుక ఒక ఆయన అన్నట్టు శక్తి లేక అధికారము మనుషుల ఎదుట వేదికలను నిర్మిస్తుంది, ప్రేమ ఆ మనుషులను నిర్మిస్తుంది. సో మనము
ప్లాట్ఫామ్స్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి వారముగా అయిపోతున్నామే తప్ప పీపుల్ని డెవలప్ చేసి పీపుల్ని యేసుక్రీస్తు కొరకు ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి వారముగా కావాల్సి ఉంది. అండ్ దేవుడికి మనుషులు కావాలి, ప్లాట్ఫామ్స్ కాదు, వేదికలు కాదు. సో ఎంతసేపు ఒక పరిచారకుడు, ఒక పరిశుద్ధుడు నా ప్రభావమును, నా అధికారమును, నా శక్తిని ఎట్లా నేను పెంచుకోవాలా అనేటువంటి ఆలోచనతో, తపనతో, తాపత్రయంతో మరి కింద మీద పడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇంకా ఎవరిని ప్రేమించగలను, ఇంకా ఎంత నిస్వార్థంగా బ్రతకగలను, ఇంకా ఎంత త్యాగము చేయగలను, ఎవరికి క్షేమాన్ని చేకూర్చగలను అని ఆలోచించి జీవిస్తే అది శ్రేష్టం. మూడవది, బికమ్ హోల్సమ్, నాట్ హాలో లైక్ ద వరల్డ్. లోకములాగా శూన్యముగా గుల్లగా మారకుండా ఆత్మీయముగా సంపూర్ణులై ఉండండి. లేకపోతే ఆత్మీయ పరిపక్వతను కలిగి లోకములాగా డొల్లగా ఉండవద్దు. రోమీలకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో లోకము లాగా ఉండద్దు. లోక మర్యాద, లోక మహిమ, లోక మాలిన్యాలు అవన్నీ ఒకవైపున ఉన్నాయి. కనుక మనం వాటికి మరొక వైపున దేవుడి యొక్క ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తము ఏదైతే లోకానికి తెలియదు, లోకము చేయడానికి ఇష్టపడదో దాన్ని మనం తెలుసుకొని దాంట్లో మనల్ని మనము అంకితము చేసుకొని దానికి మనము న్యాయము చేసేటట్టు జీవిస్తే మన మనస్సు మారుతుంది, నూతనం అవుతుంది, మనము రూపాంతరము చెందుతాం. ఇప్పుడు లోకము రోజు రోజుకి దిగజారుతోంది. లోకమంతా కూడా దేవుడికి దూరంగా పాపముతో నిండిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంది. ఇప్పుడు లోకానికి ఉన్నటువంటి ఆశలే మనకు, లోకానికి ఉన్నటువంటి ఆశయాలే మనకు, లోకానికి ఉన్నటువంటి ఆకర్షణలే మనకు, లోకానికి ఉన్నటువంటి ఆనందాలే మనకు, లోకానికి ఉన్నటువంటి అతిశయమే మనకు. అంటే పరిచారకులకు, పరిశుద్ధులకు కూడా ఉంటే మనకు పీడ పట్టింది, మనము చెడిపోతున్నాం, మనము చెదపట్టాం అని చెప్పడానికి సందేహము లేదు. అండ్ చాలామంది క్రైస్తవ్యము ముసుగులో లోకస్తులు బతికేస్తున్నారు. అందుకనే వారికి సేమ్ ఇవే, లోకము దేంట్లో ఆనందిస్తుందో దాంట్లో ఆనందిస్తారు, లోకము దేని వెంట పరిగెడుతుందో దాని వెంట పరిగెడతారు, లోకము దేనికోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రయాసపడుతుందో దానికోసం ప్రయాసపడతారు. పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో ప్రేమ ఎక్కడ కుమ్మరించాడో అనేటువంటి డౌట్ మనకు వచ్చేటట్టు వారి హృదయము నిండా ప్రతి కొసాన పగను పెంచుకొని వారు బ్రతుకుతూ ఉంటారు. అది దారుణం. కేవలం వారికి తెలిసింది ఏంటంటే క్రిస్టియన్ టెర్మినాలజీ, అంటే క్రైస్తవ పదజాలం వారికి వచ్చు. క్రైస్తవ పదజాలం అయితే విస్తృతంగా ఉంది, కానీ క్రైస్తవ ప్రవృత్తి, క్రైస్తవ ప్రవర్తన బొత్తిగా లేవు. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ ఒకసారి ఇట్లా అన్నారు, సువార్త యొక్క మహిమ ఎక్కడ ఉందంటే సంఘము లోకము కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా లోకాన్ని ఆకర్షిస్తుంది. లోకంలాగే ఒకవేళ సంఘము కనిపిస్తే లోకానికి ఇవ్వడానికి దాని దగ్గర ఏమీ లేదు. సో మన సువార్త శక్తి మనము లోకానికి భిన్నంగా ఉన్నప్పుడు కనబడుతుంది, కార్యము చేస్తుంది. సిఎస్ లూయిస్ బ్రిటిష్ ఫిలాసఫర్, ఆయన రక్షించబడక ముందు ఆయనకి క్రైస్తవుల జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుసు, క్రైస్తవేతరుల జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుసు. క్రైస్తవులు జీవించకుండా వాదిస్తూ ఉంటారు అన్నది ఆయనకి బాగా అర్థమైపోయింది. కానీ కొందరు అన్యులు వాదించకుండా జీవిస్తుంటారు అనేది కూడా ఆయనకు తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కొలీగ్ అంటే ఆయన తోటి ఉద్యోగి అయినటువంటి జేఆర్ఆర్ టోల్కిన్, ఈయన చాలా దగ్గరగా చూశాడు, గమనించాడు. కనుక టోల్కిన్ యొక్క జీవితం గురించి ఏమంటాడు, ఎంతో సమగ్రముగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ఒక పరిపూర్ణమైన వ్యక్తిలాగా నాకు టోల్కిన్ కనబడతాడు. టోల్కిన్ యొక్క ఆలోచనలు, ఆయనకున్న మేధస్సు, ఆయనకున్నటువంటి సంబంధాలు, ఆయన నమ్మేటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూస్తే అన్నీ చక్కగా ఒకదాంతో ఒకటి ముడి పెట్టబడి చక్కగా అల్లినటువంటి
అందమైనటువంటి చిత్రంగా కనబడతాయి. కానీ క్రైస్తవుల జీవితాలు, క్రైస్తవుల వాదనలు అట్లా సమగ్రంగా ఒకే రకంగా కలిసి ఉన్నట్టు, మెలిసి ఉన్నట్టు కనబడుట లేదు. సో ఇది మనకున్నటువంటి సమస్య. మనము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం, కానీ మనము క్రీస్తును చూపించలేకపోతున్నాం. సో మన విశ్వాసము ఎంతగా మనలో నిండి, మనలోనికి ప్రతి అంశములోనికి వెళ్ళి, మన జీవితానికి సంబంధించినటువంటి భక్తికి అండ్ బయట జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అంశమును, ప్రతి రంగమును అది ప్రభావితము చేస్తే, ఆత్మీయ విషయాలు, ఆంతరంగిక విషయాలు, ఆర్థిక విషయాలు, అందరి విషయాల్లో మనము నిజమైనటువంటి వాక్యానుసారమైన విశ్వాసముగా నమ్మగలిగి నడవగలిగితే ఎంత శ్రేష్టం. 4వది, గో డౌన్ ఇన్ టు డీప్ ఇంటర్సెషన్, నాట్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద వరల్డ్. విజ్ఞాపన ప్రార్థన యొక్క లోతుల్లోనికి వెళ్ళండి, అంతేగాని లోకపు మోజుల్లో వాటి లోతుల్లోనికి వెళ్ళకండి. విజ్ఞాపన ప్రార్థన యొక్క లోతుల్లోనికి వెళ్ళండి, లోకపు లోతుల్లోనికి కాదు. లూకా 18:1 యేసుప్రభు చెప్పారు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సో ప్రభు అయిన యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారికి నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యము, ఉపమానముతో చెప్పినటువంటి సత్యం ఏంటంటే, మనుష్యులు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. ముఖ్యంగా ఆయన్ని చూసి ఆయన పగలు రాత్రి ప్రార్థన చేసినట్టు, ప్రార్థనే ఆయన జీవితంలో ప్రధానమైనటువంటి అంశముగా, దేవుడితో ఆయన్ని ఎప్పుడు కూడా కనెక్ట్ చేసి పెట్టినట్టు, అండ్ ఆయన వెంబడించేటువంటి వారు కూడా, ఆయన శిష్యులందరూ కూడా, ఆయన ప్రియులందరూ కూడా, పరిచారకులు, పరిశుద్ధులు అందరూ కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఇప్పుడు విసుకక నిత్యం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో ఒక్కొక్క అంగుళము లోతుకు మనం వెళ్తుంటే, ఒక్కొక్క అంగుళం నుండి ఒక్కొక్క అడుగు లోతుకు మనం వెళ్తుంటే, ఒక్కొక్క అంతస్తు నుండి ఇంకా కింది అంతస్తు లోపలికి మనం వెళ్తుంటే, చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు, అమోఘమైనటువంటి ఆత్మీయ సంగతులను దేవుడు బయలుపరుస్తాడు, వారిని బలపరుస్తాడు, వారి ద్వారా అనేకుల జీవితాలను ఆయన శ్రేష్టముగా దీవిస్తాడు. ఈ రోజున చర్చ్ని, సంఘాన్ని తీసుకుంటే, డినామినేషన్తో మనకి పని లేకుండా ప్రపంచవ్యాప్తంగా సూర్యుని కింద క్రిస్టియన్ చర్చ్ని ఒకవేళ తీసుకుంటే, మోస్ట్ ఆఫ్ ద చర్చెస్, నాట్ ఆల్ చర్చెస్, అన్ని సంఘాలు కాదు, ప్రతి సంఘం కాదు, ఎక్కువ శాతం సంఘాలు బిజీగా ఉన్నాయి, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాయి. కారణం ఏంటి? ఎందుకంటే ఈ సంఘాల్లో వారు ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు, సందడిగా ఉంటారు, ఈజీగా ఉంటారు, సులభంగా వస్తుంటారు, పోతుంటారు, భారమున్న మనుషుల్లాగా, దర్శనమున్న మనుషుల్లాగా, వేదన కింద ఒత్తిడితో నలిగిపోతున్నటువంటి మనుషుల్లాగా. వేదన అంటే దేవుడి విషయాలు జరగట్లేదు, దేవుడికి ఆయాసం, దేవుడికి కన్నీరు, అండ్ సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితి, లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితిని బట్టి పరిశుద్ధులు, పరిచారకులకు కన్నీళ్ళు అనేటువంటి ఆలోచనతో లేకుండా, కోజీగా అంటే సౌకర్యవంతంగా, వారికి ఇంట్లో సౌకర్యం ఉండాలి, కాలేజీలో సౌకర్యం ఉండాలి, ఆఫీస్లో సౌకర్యం ఉండాలి, మార్కెట్ ప్లేస్ అంటే వెళ్తే మాల్లకు వెళ్ళినప్పుడు సౌకర్యం ఉండాలి. ఒకప్పుడు చిన్న కిరాణా దుకాణాలకు మనం వెళ్ళి ఎండలో నిలబడి చెమట కొట్టి అన్ని కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు సూపర్ మార్కెట్, ఏసీ సూపర్ మార్కెట్కే వెళ్తాము, అండ్ మాల్స్కే వెళ్తాము షాపింగ్కి, లేకపోతే ఇప్పుడు ఇన్స్టామార్ట్ ద్వారా మన ఇంటికే తెప్పించుకుంటాం. సో సౌకర్యం అనేది మనకు కావాలి. వీలైన ప్రతి ఒక్కరు ఏసీ కార్ కొనుక్కుంటారు, సౌకర్యం కావాలి. ఇదంతా నేను తప్పు అని చెప్పట్లేదు, కానీ మనకున్న లక్షణం ఏంటి అనేది చెప్తున్నాను. సో ఒక చర్చిలో ఫ్యాన్ ఉందనుకోండి, ఏసీ లేదనుకోండి, అక్కడికి వచ్చేవారు అరే ఏసీ ఉంటే బాగుండేది, ఏసీ లేదు కదా, ఇంకా ఏసీ ఉన్న చర్చికి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతారు. దేవుడు ఉన్నాడా లేదా, వాక్యం ఉందా లేదా, పరిశుద్ధమైందా కాదా, దేవుడి ఆమోదముద్ర ఉందా లేదా చూడరు. ఏసీ ఉందా, పీసీ ఉందా, ఎల్ఈడి ఉందా అనుకునేటువంటి వారందరూ కోజీ క్రిస్టియన్సే. అండ్ ఈ ప్రకారం అయిపోయారు కనుక చివరికి ఏమైపోయారు, లేజీ పీపుల్గా మారిపోయారు, అంటే సోమర్లుగా మారిపోయాం. సో మన చర్చెస్ అంతా కూడా బిజీగా, ఈజీగా, కోజీగా, లేజీగా అయిపోయాయి కనుక ఇక మనకి ఇంటర్సెషన్ అనేది
అర్థం అవ్వట్లేదు. విజ్ఞాపన అంటే అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు మనకి కమిటీ మీటింగులు ఉంటాయి, సెమినార్లు ఉంటాయి, మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటాయి, బ్లెస్సింగ్ మీటింగులు ఉంటాయి, లేకపోతే క్యాంప్ మీటింగులు ఉంటాయి, ఎక్స్కర్షన్స్ ఉంటాయి, పిక్నిక్లు ఉంటాయి, ఇవే ఉంటాయి మనకి. సో సంవత్సరం అంతా ఉన్న ప్యానిక్ని ఒక్క చర్చ్ పిక్నిక్లో తీసేసేందుకు ప్రయత్నం చేస్తారు. అది అయ్యే పని కాదు. అన్నింటికీ హాజరవుతారు, కానీ చర్చ్లో ప్రార్థన కూడికకు వచ్చేంత తక్కువ మంది, ఉపవాస కూడికకు ప్రార్థన చేయడానికి వచ్చేంత తక్కువ మంది మరి దేనికి రారు అనేది ప్రపంచమంతా చెప్పే సత్యం. సో ఇతరులు, లోకస్తులు లోకపు లోతుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వారు అక్కడ నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు, చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు. కానీ మనము ప్రార్థనా పరులం, ప్రార్థనా యోధులం, విసుకక నిత్యము ప్రార్థించాల్సి ఉన్నవారము మనము ప్రార్థనలో పైన తేలుతున్నాం. 1900స్లో, అంటే ఆ 1900 స్టార్టింగ్లో హెబ్రిడీస్ అనేటువంటి దివులలో ఒక ఐలాండ్ గ్రూప్ అనమాట, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అవి ఒక చిన్న విశ్వాసుల గుంపు ఉండేది. ఆ గుంపులో 2 సిస్టర్స్, పెగ్గీ అండ్ క్రిస్టీన్ స్మిత్. వీళ్ళిద్దరు కూడా వృద్ధురాళ్ళు, వీరిద్దరు కూడా అంధులు. వీళ్ళిద్దరు సిస్టర్స్, 2 ఓల్డ్ బ్లైండ్ సిస్టర్స్. వీరు చర్చికి కూడా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితిలో లేరు. కాకపోతే వీరు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే రాత్రింబగళ్ళు వారి చిన్న ఇంట్లో వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆకాశం నుండి దేవుడి కార్యము జరగాలి, ఈ లోకములో దేవుడి యొక్క శక్తి ద్వారా కార్యము జరగాలి అని యెషయా 44వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక అంశమును దేవుడి ముందు పెట్టి ప్రార్థించేవారు. దానికి ప్రతిఫలముగా 1949 నుండి 52 వరకు హెబ్రిడీస్ రివైవల్ అంటారు, ఉజ్జీవము అనేది వచ్చింది. ఆ ఉజ్జీవం ఎట్లా వచ్చిందంటే, పెను తుఫాన్లాగా ఎట్లా వచ్చిందంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి దేవుడి రాజ్యంలోనికి కొట్టుకొచ్చేసి చర్చెస్ అన్నీ నిండిపోయాయి. బయట కూడా మనుషులు నిలబడి ఆరాధన చేసి, ప్రార్థనలో పాల్గొని, వాక్య ధ్యానము చేసి రాసుకుని మరి ఇంటికి పోయేవారు. అండ్ అక్కడ మద్యము దుకాణాలు ఖాళీ అయిపోయాయి. వ్యసనాల్లో ఉన్నటువంటి వారు విమోచించబడ్డారు. దేవుడు ఇట్లా మోకరిల్లి ప్రార్థించినటువంటి ఈ ప్రియులను బట్టి బలమైనటువంటి కార్యమును జరిగించాడు. ఈ రోజుల్లో మనము గల్ఫ్ మరి నుండి మనకి భారతదేశానికి రావాల్సినటువంటి చమురు, ఇంధనం, గ్యాస్ విషయంలో చాలా సతమతమయ్యాం, అమెరికా ఇరాన్ వారిని బట్టి. అండ్ చమురు బావులు, ఆయిల్ వెల్స్ గురించి ఒక మాట చెప్తాను. అదేంటంటే ఆయిల్ వెల్ యొక్క ట్రెజర్ పైన ఉండదు, ఆయిల్ వెల్ యొక్క ట్రెజర్ లోతులో ఉంటుంది. అంటే చమురు బావి యొక్క ఐశ్వర్యం పైన ఉండదు, చాలా డెప్త్లోకి వెళ్తే కానీ, కొన్ని వందల వేల అడుగుల లోతుల్లోకి వెళ్తే కానీ అది బయటపడదు. వెళ్ళాలంటే పైన ఉన్న మట్టిని తీయాలి, మధ్యలో వచ్చేటువంటి రాళ్లను తీయాలి, తర్వాత వచ్చేటువంటి పొరలను తొలగించుకుంటూ ఛేదించుకుంటూ పోవాలి, తర్వాత వచ్చేటువంటి మరి నానా రకాలైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా తొలగించేసి కిందికి వెళ్తే అక్కడ వారికి చమురు అండ్ గ్యాస్ లేక ఇంధనం అనేటువంటి ఐశ్వర్యం దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తే పరిచారకుల్ని తీసుకోండి, పరిశుద్ధుల్ని తీసుకోండి, పైన ప్రార్థనలే, పూతబూసిన ప్రార్థనలే, పైన ప్రార్థనలు, పూతబూసిన ప్రార్థనలు. వారు లోతుల్లోనికి వెళ్ళట్లేదు కనుక వారికి కూడా పైన ఫలితాలు, పూతబూసిన ఫలితాలే తప్ప దేవుడు మెచ్చి, దేవుడు మహిమ పొంది 10 మందికి నిత్యమైనటువంటి మేలుకరమైనటువంటి ఫలితాలు కనిపించటలేదు. ఒక ఆయన అందుకే అనేవాడు, లోకానికి క్రైస్తవ కార్యకర్తలు అవసరము లేదు, లోకానికి క్రైస్తవ విజ్ఞాపనకర్తలు అవసరం. మరి నీవు కార్యకర్తవో విజ్ఞాపనకర్తవో? చివరిది, 5వది, లీడ్ యువర్ ఫ్యామిలీస్ ఇన్ ఫెయిత్ నాట్ ఇన్ ఫార్చ్యూన్. మీ కుటుంబాలను సంపదలోనికి కాదు, విశ్వాసములోనికి నడిపించండి. అదేంటో నేను చెప్తాను. యెహోషువ 24:15లో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చాలా శ్రేష్టమైన, శక్తివంతమైన తీర్మానము, ప్రకటన. దాని ప్రకారమే ఆయన ఇంటివారు బ్రతికారు. దేవుడు సంతోషించాడు. వారి ద్వారా అనేకులకు గొప్ప సాక్ష్యాన్ని ఆయన పెట్టాడు.
ఈ రోజున వరల్డ్ వైడ్గా మీరు తీసుకుంటే సో కాల్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీ, సో కాల్డ్ క్రిస్టియన్ హోమ్, క్రైస్తవ కుటుంబం అండ్ క్రైస్తవ గృహం అనిపించేటువంటి వాటిల్లో మనకేం కనబడుతుంది? తల్లిదండ్రులు అండ్ పిల్లల మధ్యలో మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్నటువంటి ఒకే ఒక ఆశ, ఆలోచన అండ్ సంభాషణ ఏంటి అంటే ఆ పిల్లల యొక్క కెరియర్ గురించి. ఆ పిల్లలకు ఎట్లాంటి చదువు, ఎట్లాంటి కెరియర్ ఉండాలి అనేది పిల్లోడు పుట్టకముందే ప్లాన్ వేస్తారు తల్లిదండ్రులు. దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఆ పిల్లల పట్ల దేవుడి యొక్క కాలింగ్ ఉంది చూడండి, దాన్ని బొత్తిగా పట్టించుకోరు. అది వారికి కల్లో కూడా రాదు. సో దే హ్యావ్ లీస్ట్ botheration about the calling of God on their children's lives. They are only bothered about their children's careers. Calling is eternal, career is only for your lifetime. అది తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే కారులో పోతున్నప్పుడు, లేకపోతే మరో చోట కూర్చున్నప్పుడు, ఎక్కడ పోయినా కూడా వారి యొక్క డిస్కషన్ ఏంటి? నువ్వు ఏ స్కూల్కి వెళ్ళాలి, నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలి, నువ్వు ఏ ఎగ్జామ్ కోసం కోచింగ్కి వెళ్ళాలి, నువ్వు ఏ డిగ్రీని సంపాదించాలి, ఎన్ని మార్క్స్తో సంపాదించాలి, నువ్వు ఏ ఉద్యోగంలోనికి వెళ్ళాలి, ఏ దేశంలో స్థిరపడాలి, ఎంత మరి యాన్యువల్ ప్యాకేజ్ నీకు రావాలి, ఇవే. కానీ నీవెంత త్వరగా రక్షించబడాలి, నీవెంత త్వరగా దేవుడి బిడ్డవ్వాలి, నీవెంత త్వరగా ఆత్మతో నింపబడాలి, నీకు ఆత్మ ఫలములు కలగాలి, నీకు క్రీస్తు మనసు ఉండాలి, నీవు క్రీస్తు శిష్యురాలవు అవ్వాలి, నీవు నీ యొక్క శీలాన్ని కోల్పోకముందే, ఇతరుల చేత నీవు మరి వంచబడకముందే, నీ పియర్స్ అంటే నీ తోటి స్నేహితుల ద్వారా నీవు వంచబడి వ్యసనాలకు బానిసగా మారకముందే నీవు దేవునికి మరి అంకితమైపోయినటువంటి పరిశుద్ధ బిడ్డగా ఉండాలి అనేది మాత్రం, నిత్యత్వం నీది ఇప్పుడే భద్రంగా ఉండాలి అనేది మాత్రం వారు చూడట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఉన్నవారు ఏమనుకుంటారంటే, ప్రతివారం సండే స్కూల్కి తీసుకెళ్తున్నాం కదా, అక్కడ టీచర్లకు అప్పగిస్తున్నాం కదా, మరి అక్కడ ఏం జరుగుతుందో వారు తెలుసుకోరు, పట్టించుకోరు, అది సరిపోతుంది అనుకుంటున్నారు. సో వారి పిల్లల్లో దేవుడి పట్ల నిజమైనటువంటి భయం ఉందా, నిజమైనటువంటి భక్తి ఉందా, నిజమైనటువంటి విశ్వాసం ఉందా, నిజమైనటువంటి విధేయత వారు పెంపొందించుకుంటున్నారా, నిజముగా దేవుని కొరకు వారు రేపు ఏదైనా సరే చేయడానికి, నిలబడడానికి సంసిద్ధతను కలిగి ఉన్నారా అనేది తెలుసుకోవట్లేదు. ఈ పిల్లల తరాన్ని వారు స్కూల్ గోయింగ్ అయినా, కాలేజ్ గోయింగ్ అయినా, యూనివర్సిటీ అయినా, లేకపోతే ఆల్రెడీ జాబ్స్లోకి వచ్చినటువంటి యంగ్స్టర్స్ అయినా, ఈ తరం అంతా కూడా మరి తర్వాత నిత్యత్వంలోనికి వస్తారా అనేటువంటి ప్రశ్నతో మన ముందున్నారు. మరి వారికి క్యారెక్టర్ లేకపోయినా గ్రేట్ కెరియర్ ఉంది అని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. వారి కాలింగ్ని వారు ఎక్కడో మరి దిబ్బలో పారేశారు. కానీ వీరి గ్రేట్ ప్యాకేజీని చూసి వారు కింద మీద తబ్బుబైపోతున్నారు. వాట్సాప్లో అందరికీ మా బిడ్డ ఇది, మా బిడ్డ అది, ప్యాకేజ్ ఎంత, అండ్ ఈ దేశంలో పనిచేస్తున్నారని చెప్పుకోవడానికి పొంగిపోతున్నారు. ప్యూరిటన్ పాస్టర్ రిచర్డ్ బ్యాక్స్టర్ ఇట్లా అనేవాడు, ఉదయాన్నే తల్లి తన పిల్లలను పిలిచి బైబిల్లో ఒక అధ్యాయాన్ని శ్రద్ధాశక్తితో, భయము, భక్తితో చదివి వినిపించి వారితో కలిసి భారముగా ప్రార్థించే రోజుల కంటే మెరుగైన రోజులను మీరు మరెన్నడూ చూడలేరు. ఇది ఆయన 1600s అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితము చెప్పిన మాట. 400 క్రితమే, 400 years బ్యాకే ఏమీ లేనప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ కానీ, ఇంత టెంప్టేషన్ కానీ, ఆకర్షణలు కానీ లేనప్పుడే ఆయన అట్లా చెప్తే, ఇప్పుడున్న కాలంలో తల్లి ఎంత చేయాలి, తండ్రి ఎంత చేయాలి. కానీ తల్లి ఎంత చేస్తోంది, తండ్రి ఎంత చేస్తున్నాడు నాకన్నా తల్లిదండ్రులైన మీకే బాగా తెలుసు. అమేజింగ్ గ్రేస్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ గీతాన్ని రచించినటువంటి జాన్ న్యూటన్ ఒకప్పుడు బానిసల వ్యాపారి, ఒకప్పుడు వ్యసనాలకు బానిస, ఒకప్పుడు దుర్మార్గుడు, కిరాతకుడు, కఠినాత్ముడు అండ్ స్వార్థపరుడు.
కానీ ఆయన తర్వాత దేవుడి గొప్ప కనికరం చేత రక్షించబడ్డాడు. రక్షించబడినప్పుడు కూడా ఎప్పుడు మర్చిపోకుండా తదేకం అనేవాడు, చిన్నప్పుడు నా తల్లి నా కోసం పరితపించేది, నా బిడ్డను విశ్వాసిగా చేయాలి, విశ్వాసంలో పెంచాలి, దేవుడి పట్ల భయము, భక్తి, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ప్రత్యేకమైనటువంటి ప్రీతి గలవానిగా చెయ్యాలి. కానీ అతనికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె చచ్చిపోయింది. ఆ 7 ఏళ్ల లోపు అతనికి ఒక ఫౌండేషన్ వేసింది. అతడు ఎన్నో రకాలుగా పోయినా కూడా చివరికి రక్షించబడినప్పుడు అంటాడు, తల్లి ప్రార్థన, తల్లి కాంక్ష, తల్లి యొక్క భారము దేవుడు మర్చిపోలేదు. దేవుడు దాన్ని బట్టి నన్ను ఎటుపోయినా కూడా ఆయన మరలా నన్ను పట్టుకున్నాడు, వెనక్కి తెచ్చాడు, నన్ను ఇప్పుడు దేవుని సేవకునిగా చేశాడు. నా దైవ భక్తి కలిగినటువంటి తల్లి నాలో చిన్నతనములో విత్తినటువంటి విశ్వాసపు విత్తనాలకు ఈ రోజున దేవుడు ఫలమునిచ్చాడు. అండ్ ఆయన రాసినటువంటి అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ అనేటువంటి భక్తి గీతం కోట్ల మందిని మరి క్రీస్తులో బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, పురికొల్పుతూ, ఆదరిస్తూ, సాక్ష్యమిస్తూ ఆయన యందు విశ్వాసము, భయము, భక్తిని నిలిపేటట్టు చేసింది ఒక తల్లి మరి చిన్న బిడ్డ పట్ల చూపినటువంటి ఆసక్తిని బట్టి, ఆత్మీయతను బట్టి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎలా ఉన్నారు? ఒక గార్డెనర్ని తీసుకోండి, ఒక తోటమాలిని తీసుకోండి. ఈ తోటలో ఎన్నో చిన్న పెద్ద మొక్కలు, వృక్షాలను అతడు శ్రద్ధతో పెంచుతుంటాడు. ఒకవేళ అతడు ఒక మొక్కను నాటాడు, దానికి కర్ర కట్టి నిటారుగా పెట్టాడు, దాన్ని పెరుగుతుండగా నీళ్లు పోసాడు, దాని తర్వాత దాని ఆకుల్ని తుడుస్తాడు, దాన్ని సరిగా పెడతాడు, కొమ్మలు కత్తిరిస్తాడు. ఆ పైన మాత్రమే అతడు దాని గురించి పట్టించుకుంటాడు. ఎప్పుడు ఆ వ్రేళ్లను అతడు పట్టించుకోడు. వ్రేళ్లకు చెదబడుతుందా, వ్రేళ్ళు సరిగ్గా పెరుగుతున్నాయా, పాకుతున్నాయా లేదా అనేది చూడ్డు. సో అది పైకి చాలా అందంగా రంగు కలిగినటువంటి మొక్కలా కనబడుతుంది, కానీ అది ఉపద్రవం వచ్చినప్పుడు నిలబడలేదు, ఎందుకంటే వేర్లు లోతుగా లేవు. సో మన పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది, మంచి ఎమాల్యుమెంట్స్ ఉన్నాయి, మంచి మరి సొసైటీలో వారికి ఎంటర్టైనింగ్ స్థితిలో వారు ఉన్నారు అనుకుంటున్నాం, కానీ వారు ఇవాంజలైజ్ అవ్వట్లేదు, వారు ఎడిఫై అవ్వట్లేదు, అండ్ వారు ఇటర్నల్గా నిలదొక్కునే స్థితిలో లేరు అనేది గ్రహించుట లేదు. సో వారికి ఎంత ఆస్తి ఇచ్చామా, వారికి ఎంత విద్యను నేర్పామా, వారిని ఏ దేశంలో సెటిల్ చేసామా, వారికి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసామా, ఇవన్నీ కూడా లోకముతో పోయేవి. కానీ వారిని ఎంత త్వరగా రక్షణలోనికి నడిపించామా, వారెంత త్వరగా రూపాంతరపు అనుభవమును రుచి చూశారా, వారెంత త్వరగా ఇతరుల రక్షణ కొరకు కాంక్షతో నడుం బిగించి కృషి మొదలుపెట్టారా, వారెంతగా దేవుడికి ప్రియులయ్యారా, వారెంత ఆత్మీయులు, వారు నిత్యత్వం కోసం ఎంతగా మరి నడుస్తున్నారా అన్నవి మనము చూడలేకపోయాం. యేసుప్రభు అందుకే చెప్పాడు మత్తయి 6:33లో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును, ఎక్కడ బ్రతుకుతును, ఎలా బ్రతుకుదును అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సింది మనం చేస్తే. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు పరిచారకులకు, పరిశుద్ధులకు దేవుడు ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మీరు అంగీకరించి, విశ్వసించి, అవలంబించి ఫలిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇంకా రక్షించబడకపోతే యేసుక్రీస్తు మీ పాపాన్ని భరించాడు, మీకోసం బాధ అనుభవించాడు, మీకోసమే మొత్తబడ్డాడు, మీకోసమే నలగొట్టబడ్డాడు, మీకోసమే ఆయన పవిత్ర దేహము చీల్చబడింది, ఆయన పవిత్ర రక్తమును చిందించాడు, ఆయన ప్రాణమును మీ కొరకు ఒక వెలగా క్రయధనముగా అర్పించాడు, ఆయన సిలువలో కిరాతక మరణాన్ని మీ కొరకు ఆయన చవిచూసి చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు, తిరిగి 3వ దినమున ఆయన లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీ పట్ల వెల్లడి చేసిన ప్రేమను బట్టి నమ్మి రక్షణ పొందండి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడండి, నూతన సృష్టిగా మారండి, నిత్య జీవాన్ని పొందండి, సమృద్ధి గల జీవాన్ని ఇప్పుడు అనుభవిస్తూ జీవించండి. మరొకసారి దేవుడు మనల్ని కలిపేంత వరకు రక్షించబడిన వారమందరము మరి ఈ ప్రకారము జీవించుదుము గాక. గుర్తుపెట్టుకుందాం, వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. లోకమును జయించుట అంటే వాక్యానుసారంగా జీవించుటే.
గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.